నవరాత్రుల్లో ఈరోజు 7వ రోజు. ఈరోజు అమ్మవారి రూపం వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి దేవి, అలానే శక్తి రూపాల్లో చూసుకుంటే కాలరాత్రి. రాజరాజేశ్వరి దేవికి ఈరోజు నైవేద్యం పరవాన్నం కానీ రవ్వ కేసరి కానీ చేయొచ్చు. సో నేను రవ్వ కేసరి ఆల్రెడీ చేసేసాను కాబట్టి ఈరోజు పరవాన్నం చేస్తున్నాను అనమాట. అండ్ ఈరోజు కలర్ వచ్చేసి ఆరెంజ్. ఈ పరవాన్నం నాకు నేర్పించింది అత్తమ్మ అనమాట. అత్తమ్మ ప్రతి శుక్రవారం ఖచ్చితంగా పరవాన్నం చేసి అమ్మవారికి పెడతారు. అండ్ అమృతంలా ఉంటుంది. మేము పరవాణానికి ఆవు పాలు వాడతాము, గేదె పాలు కంటే ఎక్కువ ఆవు పాలే ప్రతిసారి. అండ్ నెయ్యి కూడా ఆవు నెయ్యి వాడతామన్నమాట. సో ప్రాసెస్ ఏంటి అంటే, ఒక గ్లాస్ ఆఫ్ బియ్యానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుని నార్మల్గా బాయిలింగ్కి పెట్టుకోవాలి. అది బాయిల్ అవుతున్నప్పుడే సేమ్ అదే గ్లాస్ కొలతతో బెల్లం పాకం కట్టుకోవాలి అనమాట. అది ఉడుకుతూ ఉంది అన్నప్పుడు ఒక ప్యాకెట్ పాలు మొత్తం పడతాయి. ఒక ½ లీటర్ ప్యాకెట్ అనుకోండి. ఒక గ్లాస్ ఆఫ్ బియ్యానికి పాలు బాగా మరుగుతూ బియ్యం ఉడుకుతున్నప్పుడు దగ్గరకు పడినప్పుడు ఆపేసుకోవాలన్నమాట. బియ్యం చల్లారిన తర్వాత, అంటే ఉడికిన బియ్యం చల్లారిన తర్వాత బెల్లం పాకం ఇలా వడకట్టుకుని వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అండ్ జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్ ఇవన్నీ కూడా నేతిలో వేపుకొని ఇందులో కలిపేసుకోవాలి. పరమాన్నం దగ్గర పడినప్పుడు ఆపేస్తే సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, బెల్లం పాకం వేసేటప్పుడు మటుకు బియ్యం కొంచెమైనా చల్లగా అవ్వాలి, అంటే ఉడికిన అన్నం చల్లగా అవ్వాలి. అప్పుడు దాని రుచి ఇంకా బాగుంటుంది. ఈ రెసిపీ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఆల్రెడీ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఇది తెలియని వాళ్ళకి మటుకే, నాలాగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అని చెప్పి. యాజ్ యూజువల్, స్టే ట్యూన్డ్ ఫర్ ద లుక్ బుక్.